మనతో ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. దక్షిణామూర్తి గురించి మనం చెప్పుకున్నాం కదండి. విజయలక్ష్మి గారు హిమాలయాల్లో ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. హిమవంతుడు తన పుత్రికని పార్వతీదేవిని సపర్యలు చేయమని శివుని దగ్గర పంపించారు. ఆ తర్వాత జరిగిన విషయాలు ఏమిటంటారు? తర్వాత జరిగిన కథ ఇదంతా మనం లలితాదేవి అమ్మవారి ఆవిర్భావం గురించి చెప్పుకుంటూ దాంట్లో భాగంగా బ్రహ్మాండ పురాణంలో ఉన్న కథనే మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం అనమాట. ఇదంతా బ్రహ్మాండ పురాణంలో ఇదంతా కనిపిస్తుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంతసేపు మీరు చెప్పేదాకా మేము ఆగలేమన్న వాళ్ళు ఆ పురాణం తెచ్చుకుని చక్కగా ఆ కథ వినొచ్చు, చదువుకోవచ్చు. ఆ బ్రహ్మాండ పురాణంలో చెప్పింది ఏంటంటే, అమ్మవారి దేహత్యాగం అయిపోయాక శివుడు మొత్తం అంతా సతీదేవి దాక్షాయణి ఆవిడప్పుడు ఉన్నప్పుడు ఆ సతీదేవి దేహత్యాగం అయిపోయిన తర్వాత శివుడు వచ్చి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. చుట్టూ ఋషులు మునులు అందరూ చేరిపోయి వాళ్ళ సంశయాలు ఆయన ద్వారా తీర్చుకుంటూ ఉన్నారు. అదే సమయంలో హిమవంతుడు పార్వతీదేవిని తీసుకొచ్చి, ఈమె నా పుత్రిక, నీకు సేవలు చేస్తుంది, నీకు కావాల్సినటువంటి పళ్ళు పూలు ఏం కావాలో అవన్నీ మీకు అందిస్తుంది కనుక ఆవిడ సహాయం తీసుకో అని చెప్పి ఆవిడ్ని ఈయనకి ఒక హెల్పర్గా పెడతాడనమాట. పెట్టినప్పుడు మరి రాజ్యం అంతా హిమవంతుడిది. ఆయన కూతురు తెచ్చి రాజకుమార్తె తనకి సేవ చేస్తానంటే కాదనటానికి ఎందుకులే, మళ్ళీ అనవసరంగా నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఉందాం, నా తపస్సు నేను చేసుకోవచ్చు, నాకు సేవే కదా చేస్తానంటోంది, కావాల్సిన పళ్ళు పూలు ఇలాంటివే కదా తెస్తానంటోంది అని శివుడు ఓకే అని ఒప్పేసుకున్నాడు. అక్కడి నుంచి రోజు పార్వతీదేవి వీళ్ళకి ఈయన కావలసినటువంటి పువ్వులు పళ్ళు, ఆయన భోజనాలు కూడా అంతా అవే కదా, పళ్ళు తినే కదా ఉంటున్నాడు, నీరు అన్నీ తెచ్చిపెట్టి అక్కడ పెడుతోంది. పెడుతోంది. ఆయన తప్పలోంచి లేచినప్పుడు ఏదో తీసుకుంటున్నాడు, లేకపోతే లేదు. ఆ విధంగా జరిగిపోతుంది. కొన్నాళ్ళు జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా అక్కడ అసలు తారకాసురుడు బాధలు ఎక్కువైపోయి, ఒక అసురుడు తారకాసురుడు బాధలు ఎక్కువైపోయి తారకాసురుణ్ణి నిర్జించటానికి శివపార్వతుల సంతానమే కావాలి. శివపార్వతుల సంతానమే కావాలి. అప్పుడే కుమారస్వామి జననం అది అంతే. కుమార సంభవం కాళిదాసు రాశాడు పెద్ద కావ్యం. ఆ కుమారుడు పుట్టాలి అంటే వీళ్ళిద్దరికి ముందర పెళ్లి కావాలి, వీళ్ళు సంసారం చేయాలి, వీళ్ళొక పిల్లాడు పుట్టాలి, ఆ పిల్లాడు పుట్టి పెరిగి వాడు తారకాసురుణ్ణి సంహరించాలి. అప్పుడు కానీ ఈ దేవతల కష్టాలు తీరం. కనుక ఈ దేవతలందరూ ఒక మినీ మీటింగ్ పెట్టుకున్నారు. తపస్సు చేసుకుంటూ శివుడు ఆయనకు పళ్ళు పూలు ఇస్తూ ఈవిడ కూర్చుంటే, వీళ్ళిద్దరికీ పెళ్ళెప్పుడు అయ్యాను, పిల్లలు ఎప్పుడు పుట్టాను, మనకి ఈ తారకాసురుడి పేడెప్పుడు వదిలేను అని మాట్లాడుకుంటూ అందరూ కలిసి ఏం చేశారు, ఇలా కాదు, ముందర శివుణ్ణి దాంట్లో నుంచి ఆ భార్య పట్ల కామోమోహితం అయ్యేలాగా చేయాలి. మన్మధుడిని కామం కావాలంటే కాముడు కావాలి. కాముడిని తీసుకువెళ్ళి కాముడి దగ్గరికి వెళ్ళారు. కాముడు అంటే ఎవరు? మన్మధుడి దగ్గరికి వెళ్ళారు. మన్మధుడా, నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి, అసలు నువ్వు లేకపోతే అసలు సృష్టే లేదు, నీ వల్ల కదా అందరూ కామమోహితులే ఇలా సంసారం చేసి పిల్లల్ని కంటున్నారు, లేకపోతే అసలు ప్రపంచమే ముందుకు నడవదు అని ఆయన్ని వీలైనంతగా అందరూ కలిసి మహా గొప్పగా పొగిడారు. మన్మధుడు గారు చాలా ఆనందపడిపోయారు. నేను కదా ఇంత గొప్ప పని చేస్తున్నాను అన్నాడు. మన్మధుడు గొప్పతనం ఏంటంటే, మన్మధుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వసంతం వస్తుంది. మన్మధుడు వెనకాల ఎన్ని ఆయుధాలు అనమాట మన్మధుడికి. వసంతం ఋతువు కాకపోయినా కూడా వసంతం వచ్చేస్తుంది. వసంత ఋతువు కాకపోయినా కూడా కాముడు వస్తే వసంతం వస్తుంది. కాముడు రావాలి అని చెప్పేసరికి కాముడు చాలా ఆనందపడిపోయి, భార్య రతీదేవి ఉన్నది కదా, రతీదేవి దగ్గరికి వెళ్ళి, పద మన ఇద్దరం వెళ్దాం. మరి ఒక భార్యాభర్త ఇద్దరిని, స్త్రీని పురుషుడిని సంమోహితులు చేయాలంటే మళ్ళీ ఒక మిథునం ఉండాలి, అంటే ఒక జంట ఉండాలి. ఈ ఇద్దరు రతి మన్మథులు ఇద్దరు వెళ్దామంటే రతి భయపడుతుంది. తపస్సు చేసుకుంటున్న శివుణ్ణి మనం ఇప్పుడు వెళ్ళి కనుక తపోభంగం చేస్తే ఏం చేస్తాడో ఏమో. ముందర ఈవిడ ముందు చూపుంది రతీదేవికి, నువ్వు ఊరికే పొగడగానే ఉబ్బేసుకుని వచ్చేసావు, కొంచెం జాగ్రత్త ఆలోచించని జాగ్రత్త చెప్తుంది. ఈ జాగ్రత్త చెప్పినా కూడా మన్మథుడు కాదు, ఇది లోకోత్తర కార్యం, పైగా అందరికీ ఉపయోగపడేటటువంటిది కనుక మనం వెళ్ళాల్సిందే, చేయాల్సిందే అంటాడు. సరే ఒప్పుకున్నారు, వెళ్ళాక అక్కడ ఏమైంది, రతి మన్మథుడు వచ్చారు, చుట్టూ వసంతం వచ్చేసింది, అక్కడ చక్కగా చెట్లు పొదలు పువ్వులు పుష్పించేశాయి, కావలసినటువంటి ఫలాలు వచ్చేసాయి. ఈయన సందర్భం చూసుకుని ఈ అదే సమయానికి ఈ విషయమే తెలియనటువంటి పార్వతీదేవి ఈయనకు కావలసిన పళ్ళు పూలు తెస్తూ ఈయన జపానికి వీలుగా ఒక తామర గింజల మాల తయారు చేసింది ఆవిడే.
తామర గింజలతో మాల. మనం కమలమాలని అడగండి, దొరుకుతుంది. అవును, నార్త్ సైడ్ ఎక్కువ అమ్ముతారండి. ఇక్కడ కూడా అమ్ముతారు, ఎక్కడ ఏ పూజా స్టోర్లో అయినా అమ్ముతారు. ఈ తామర గింజల ఈవిడే స్వయంగా తామర పూల్లోంచి తామర గింజలు కలెక్ట్ చేసి అవన్నీ ఎండబెట్టి మళ్ళీ వాటిని గుచ్చి, ఆ గుచ్చినటువంటి తామర గింజల మాలని తీసుకొని వచ్చి మీకు ఇది జపమాలగా ఉపయోగిస్తుందేమో చూడండి అని చేతికి ఇచ్చింది. శివుడు సంతోషపడ్డాడు. జపమాలే కదా ఇచ్చింది, వేరే ఈవిడ ఇంకోటేమీ ఇవ్వట్లా. ఆ సమయం వీళ్ళిద్దరూ పక్కపక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్న సమయంలో మన్మథుడు బాణాలు వేశాడు. మన్మథ బాణాలు పడంగానే వెంటనే ఒక్కసారి శివుడికి ఆ అమ్మవారి పట్ల ఆకర్షణ కలిగింది. మన్మథ బాణం మహత్యమే అది కదా, ఆకర్షణ. అంటే శివుడు అంతటి వాడు కూడా కామమోహితుడై పార్వతీదేవిని కాసేపు ఆకర్షణీయంగా ఆరాధనగా అలా చూశాడు అనమాట. ఆవిడ్ని కామంతో చూశాడు. మరుక్షణం ఏంటి నేను ఇట్లా చేశాను, నేనేంటి పార్వతీదేవిని ఈ రకంగా చూడటం ఏమిటి అని అనుకున్నాడు. ఏమిటి ఇలా జరిగింది అని చూశాడు. ఎదురుకుండా మన్మథుడు కనిపించాడు. కోపం వచ్చేసింది. నేను ఇంత తపస్సు చేసుకుంటుంటే ఇట్లాంటి బాణ నా మీదేసేంత వాడిగా నువ్వు అన్నాడు. మూడో నేత్రం తెరిచాడు, అగ్నినేత్రం. తెలుసు కదా, చంద్రార్క వైశ్వానరలోచనాయ అంటాం ఆ స్తోత్రంలో, పంచాక్షర స్తోత్రంలో. చంద్రము అర్కము. చంద్రక అంటే ఎడం కన్ను చంద్రుడు, కుడి అర్కం అంటే సూర్యుడు, కుడి కన్ను సూర్యుడు. వైశ్వానరం అంటే మధ్యలో కన్ను అగ్ని, మూడో కన్ను. ఇందాక మనం బొట్టు పెట్టుకునే దగ్గర కూడా అక్కడ ఎర్రబొట్టు పెట్టుకుంటామంటామే, మూడో కన్ను ఉన్నది అగ్నిలాగా, అది ప్రజ్వలిల్లుతూ ఉంటుంది ప్రతి వారికి కూడా. మనం ఆ కన్ను తెరవగలుగుతాం, తెరవలేకపోతాం. దానికి గుర్తుగా ఇక్కడ మనం ఎర్రబొట్టు పెట్టుకుంటాం, ఎర్రటి బొట్టు. అందుకే రకరకాల రంగురంగుల బొట్లు వేరే సందర్భాల్లో పెట్టుకుంటారేమో, కానీ ఈ రోజుల్లో వాళ్ళ మ్యాచింగ్ కోసమో దేనికోసమో మరొక దానికోసమో అసలు పెట్టుకోవాల్సింది ఎర్రటి కుంకుమ. అక్కడ పెట్టుకుంటే ఆ గంధం బొట్టు కానీ, అందుకే గంధం మీద కుంకుమ పెట్టడం, గంధం కాస్త చందనం పూసినట్టు చల్లబడుతుంది మంట. అక్కడ పెట్టుకునే కారణం అది. ఆ బొట్టు పెట్టుకోవడానికి కారణం ఇది కూడా ఒకటి అనమాట. బొట్టు వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయండి, ఒకటి కాదు, 100 వస్తాయి. బొట్టు వెనకాల అన్ని రహస్యాలు ఇప్పుడు చెప్తున్నాను కదా. ఆ మూడో కన్ను తెరిచాడు శివుడు. ఆ మూడో కన్ను తెరిచి ఇలా చూడంగానే మన్మథుడు బూడిదైపోయాడు. ఒక్కసారి బూడిద కుప్ప మిగిలింది. రతీదేవి గొల్లుమ నేడిచింది. ఋషులు మునులు ఉలిక్కిపడి మాయమైపోయారు. పార్వతీదేవి స్పృహ తప్పి పడిపోయింది భయానికి. ఏమిటి ఇలా జరిగింది ఆవిడకేం తెలియదు. స్పృహ తప్పి పడిపోయింది. గబగబా హిమవంతుడు వచ్చాడు, కూతురుని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు. శివుడు ఇంత చూశాడు, నేను ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నాకు భంగం అవుతుంది అన్నాడు. మాయమైపోయాడు. కైలాసానికి వెళ్ళిపోయాడు. మన్మథుడు బూడిద మాత్రం అక్కడ ఉంది. ఈ మన్మథుడు బూడిద ఇక్కడ ఉండి మొత్తం అంతా అప్పటిదాకా సందడిగాను ప్రశాంతంగాను, అంటే సందడిగా అంటే నలుగురు ఉన్నారు కనుక కాస్త అక్కడ మనుషులు తిరుగుతున్నారు. గణాలు, ఋషులు మునులు, పార్వతి వస్తూ పోతూ ఉంది. శాంతంగా ఉంది, ప్రశాంతంగానూ ఉంది. చక్కగా తపోవనం కదా. అలాంటప్పుడు పైనుంచి ఆకాశంలో వెళ్ళేటటువంటి ఒక రాక్షసుడు, చిత్రకర్ముడు వాడి పేరు. వాడు ఒకసారి ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా శివుడికి దండం పెట్టుకుని వెళ్తారు. వాళ్ళందరూ రాక్షసులందరూ శివభక్తులు కదా. అవునండి. దండం పెట్టుకుని వెళ్తాడు. వెళ్ళేవాడు ఒకసారి కిందకు చూస్తే ఏమీ లేదు. ఏమిటి ఇట్లా ఉంది అని చూశాడు. దిగి చుట్టూ చూశాడు, ఎవరు ఏమీ లేరు. సరే దివ్య దృష్టితో కనిపెట్టాడు ఏం జరిగిందో. ఆ బూడిద కుప్ప చూశాడు. రతీదేవి ఏడ్చింది వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకోవటానికి అందరూ వెళ్ళిపోయారు. బూడిద కుప్ప తప్ప అక్కడ ఏం లేదు. ఆ బూడిద కుప్ప దగ్గరికి వెళ్ళాడు. తన శక్తితో ఆ బూడిద కుప్పకి ఒక ఆకారం కల్పించి ఒక ప్రాణం పోశాడు. వాడికి ఒక ఆకారానికి ప్రాణం పోసాక ఆ బాలుడు లేచి, ఎవరు నువ్వు, నేనెవరిని అంటే, నేనే నిన్ను తయారు చేసి ప్రాణం పోసా కనుక నేను నీకు తండ్రిని కదా. ఇద్దరం కూర్చుని శివుడికి ఇది చేద్దామని చెప్పి ఇద్దరు కూర్చుని శతరుద్రీయం చదివారు. ఈ శతరుద్రీయం అని ఒక స్తోత్రం. ఆ శతరుద్రీయం చదివితే తప్పకుండా రుద్రుడు ప్రసన్నుడు అవుతాడని పేరు. మహత్యం గల స్తోత్రం. ఆ శతరుద్రీయం చదివాక వీళ్ళొకసారి చదివారంటే ముందరి జన్మలో ఎంత పుణ్యం చేస్తేనో ఆ చివరికి ఆ 11 లాగా జీవుల్లో పడింది. ఆ శతరుద్రీయం వీళ్ళు చెయ్యంగానే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకోమనంగానే, ఇంకేముంది, మన అసురుల వరాలు చిట్టాలు ఉంటాయి కదా, ఆ చిట్టాల్లో సమానంగా నాకు మరణాలు ఉండకుండా ఉండాలి అంటే, మరణం లేకుండా రాక్షసులు అడిగేది అదొక్కటే, మరణం లేకుండా అనే వరం ఎక్కడా ఉండదు, ఇంకోటి ఏమన్నా కోరుకో ప్రత్యామ్నాయం అన్నాడు. అయితే ఈ బ్రహ్మాండంలో ఎవ్వడూ నన్ను చంపకూడదు. ఈ బ్రహ్మాండంలో ఏ ఆయుధం నన్ను చంపకూడదు, ఎవ్వడూ నన్ను చంపకూడదు అని అడిగాడు. సరే అన్నాడు శివుడు. అంతర్ధానం అయిపోయాడు.
ఈ వరం అడిగేశాడు కదా, ఈ వరం అడిగేశాక చిత్రకర్ముడు అన్నాడు, నాయనా నీకు చక్కగా పెద్ద శివుడి వరమే పొందావు, నీ పని నువ్వు చేసుకో, నీకు అందరూ నువ్వు మరణమే లేదు, నీకు అందరూ దాసులైపోతారు. శివుడు అడిషనల్గా ఇంకో వరం ఇచ్చాడు, 60,000 ఏళ్ల పాటు నిష్కంటకంగా ఎవ్వరు నీకు అడ్డం రాకుండా నీ దేవతలందరినీ కూడా వశం చేసుకుని నీ రాజ్యం నువ్వు పాలించుకో అన్నాడు. 60,000 సంవత్సరాలు అదో అడిషనల్ వరం ఇచ్చాడు, వీళ్ళు అడగలే, బోనస్ అన్నమాట. ఇచ్చేశాడు. ఇచ్చి వెళ్ళిపోయాడు శివుడు. వెళ్ళిపోయాక చిత్రకర్ముడు వెళ్ళిపోయాడు. ఈ భండాసురుడు ఇంకా కొంచెం బూడిద మిగిలింది అక్కడ, తనని తయారు చేయగా మిగిలిన బూడిద, దాంతో ఇంకో 2 ప్రాణాలు పోసాడు, ఇంకో 2 బొమ్మలు తయారు చేసి వాళ్ళకి విశుక్రుడు విషంగుడు అని పేరు పెట్టాడు. విశుక్రుడు విషంగుడు శుక్రుడితో సమానమైన తెలివితేటలు ఉన్నవాడు విశుక్రుడు. కానీ శుక్రుడులాగా పాజిటివ్గా వాడకుండా విరోధంగా వాడేవాడు. అలాగే విషంగుడు ఏంటంటే అన్నిటితో సంగత్వం ఉంటూ అంటే విషంగా అంటే చెడ్డ సంగత్యం, సత్సాంగత్యం చేయమన్నాడు కదా, సత్సాంగత్యం కాకుండా ఇక్కడ దుస్సాంగత్యం చేసేవాడు అనమాట వీడు. అసలు కదా అలాంటి వాళ్ళిద్దరిని తయారు చేశాడు. వాళ్ళిద్దరిని తన సోదరులు అన్నాడు, వాళ్ళని తన మంత్రులు అన్నాడు. అనేసరికి రకరకాల ఇంకేముంది, ఎవడికో ఒకడికి ఇన్ని వరాలు వచ్చాయని తెలియగానే ఇవన్నీ పైనుంచి బ్రహ్మ చూస్తున్నాడు. చూసి భండ అని మెచ్చుకున్నాడు. భండ అంటే భేష్ అన్నట్టుగా అర్థం, భేష్ సభాష్ అన్నట్టు అర్థం. భండ అని మెచ్చుకున్నాడు బ్రహ్మ. ఏంటి ఇలా పుట్టడం ఏంటి, శతరుద్రియం చదవటం ఏంటి, శివుడి దగ్గర వరాలు పొందటం ఏమిటి, తనతో పాటు ఇంకో ఇద్దరిని తయారు చేసుకోవటం, అసురులందరూ వచ్చేసారు మా రాజు అన్నట్టుగా అసురులందరూ మెచ్చుకునేసరికి వీడి పేరు భండాసురుడు అయిపోయింది పేరు. బండా అనేటప్పటికి అసురుడు కదా, భండాసురుడు. ఈ భండాసురుడు ఎవరు? మన్మథ బూడిద నుంచి తయారైనటువంటి ఒక రాక్షసుడు. మన్మథుడు బూడిద నుండి తయారైన రాక్షసుడు. ఈ భండాసురుడు ఏం చేశాడు? తన శక్తితో ఆలోచించాడు, ఎక్కడ మనం రాజ్యం ఏర్పరచుకోవచ్చు. పూర్తిగా దక్షిణ పథంలో మలై పర్వతాలంటే దాదాపుగా మన ఇప్పుడు కేరళ ప్రాంతం లాంటిది అనమాట. అక్కడ ఒక రాజ్యం ఏర్పరచుకున్నాడు. ఆ రాజ్యం పేరు శూన్యక నగరం. అదేంటండి తమాషా? అయితే పెట్టకున్న పేర్లు కూడా అట్లాగే ఉంటాయి. వీడికి విశుక్రుడు విషంగుడు అని పెట్టకపోతే శుక్రుడు సంగుడు అని పెట్టచ్చు కదా, పెట్టలా. విశుక్రుడు విషంగుడు అని పెట్టాడు కదా, అలాగే శూన్యక నగరం అని పెట్టాడు. ఏమీ లేదనమాట. ఆ శూన్యక నగరం అని పెట్టాడు. ఆ శూన్యక నగరానికి వీళ్ళందరూ తరలి వెళ్ళారు. వీళ్ళందరి సహాయంతో అక్కడ చక్కగా రాజ్యం ఏర్పరచుకోవడానికి అన్ని పనులు చేశాడు. ఒక్కసారిగా దేవతలందరినీ వశపరుచుకున్నాడు. అందరూ వచ్చి సేవలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవతలను పీడిస్తూ అక్కడ బ్రహ్మాండమైన రాజ్యం చేస్తూ ఉన్నాడు అన్నమాట ఆయన. ఒక 60,000 సంవత్సరాల పాటు మధ్యలో ఒక కామప్రళయం సృష్టించాడు. ఎక్కడా లేనటువంటి కామప్రళయం. దీని గురించి తర్వాత విభాగంలో చెప్పుకుందాం, మనకి చాలా సమయం అయిపోతుంది. తర్వాత విభాగంలో కామప్రళయం గురించి చెప్పుకుందాం. అసలు ఎక్కడా ఊహించనటువంటి ప్రళయం. మళ్ళీ ఈ రోజుల్లో కొంచెం ఆ కామప్రళయం అంటే జల ప్రళయాలు వింటాం కానీ కామప్రళయాలు వినలేదండి. ఆ కామప్రళయం గురించి రాబోయే భాగంలో చెప్పుకుందాం మనం తప్పకుండా. అదండి సంగతి. భండాసురుడు ఎలా వచ్చాడు, ఏం చేస్తున్నాడు అనేదానికి చాలా బాగా వివరించారండి.